ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 50K సబ్స్క్రైబర్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే నాకు, అక్టోబర్ 5th గుర్తుంచుకోండి. ఎందుకంటే 2 మైల్ స్టోన్లు మనం రీచ్ అయ్యాం. ఒకటి, మన యూట్యూబ్లో 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం పెట్టిన 2 సంవత్సరాల్లో. అది నాకు చాలా పెద్ద అచీవ్మెంటే. అండ్ దానికి రెయిన్ ఏంద్ర దరిద్రుడా, దానికి మెయిన్ రీజను, ప్రైమరీ రీజను, సెకండరీ రీజను, అన్ని రీజన్లు మీరే. సో దాని గురించి ఒక్క 1 minute మాట్లాడతా, అంతకుమించి మీ టైం తీసుకోను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈరోజే 10,000 ఫాలోవర్స్ అయ్యారు. బట్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇంకా రాలేదు. రిక్వెస్ట్ పెట్టాను, మాట్లాడాలి ఇన్స్టాగ్రామ్ మామతో. ఏంతో నాకు ఛానల్ ఇవ్వట్లేదు, బ్రాడ్కాస్ట్ ఛానల్. అండ్ ఎపిసోడ్ వచ్చేసరికి బాగా అనిపించింది. బేసిక్గా సండే అంటే ఆ స్టార్ మా పరివార్ గేమ్, తుప్పాస్ గేమ్లు అన్నీ ఉంటాయి. ఈరోజు గేములు తక్కువ పెట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ టాస్క్లు పెట్టారు. ఆ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల ఆ ఫైర్ మనం నెక్స్ట్ డే నామినేషన్స్లో చూడబోతున్నాం. నామినేషన్స్ హౌస్లో స్టార్ట్ అయిపోయింది. నామినేషన్స్ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాం. మై రూబీస్ అఫీషియల్ బ్లూటిక్ ఉంటుంది. 10,000 అయ్యారు, 10,000 మనకి పెద్ద మైల్ స్టోన్ అది. సో ఫాలో అవ్వడం ట్రై చేయండి. చాలా క్విక్ అప్డేట్స్ వస్తాయి వీడియో కంటే ముందు. అండ్ మాస్క్ మ్యాన్ డిజర్వ్డా ఎలిమినేట్ అవ్వడానికి అనే విషయం గురించి మాట్లాడదాం. నాకేమనిపించిందంటే మాస్క్ మ్యాన్ స్టేజ్ మీద ఏదైతే బిహేవియర్ చూపించాడో, అరే ఇలా ఉంటే బాగుండు కదా, ఇలా లేడే హౌస్లో అని అనిపించింది. ఎంతమంది అది కనిపెట్టారో చెప్పండి. నేనేమి పెద్ద చైనా వాడు చెప్పాలాగా ఏం కనిపెట్టలేదు. బట్ నాకు అనిపించింది కొంచెం కరెక్ట్గా సెటిల్డ్గా ఉన్నాడే, స్ట్రైట్ ఫార్వర్డ్గా సెటిల్డ్గా. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యారగెన్స్ అండ్ చెప్పాను కదా కాన్ఫిడెన్స్. అక్కడ కాన్ఫిడెంట్గా, సెటిల్డ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగా చెప్పాడు. మాస్క్ వేసుకుని ఎవరున్నారు, మాస్క్ వేసుకోకుండా ఎవరున్నారు, ఇది ఎందుకు మిస్ అయ్యింది. సంభవం మీకు తెలిసిందే కదా, లీస్ట్ ఓట్స్ యాక్చువల్గా శ్రీజాకి వచ్చింది. లీస్ట్ బట్ 1 హరీష్ మాస్క్ మ్యాన్కి వచ్చింది. బట్ హెల్త్ రీజన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టి ఆయన ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆయన ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం, రీజన్స్ ఏంటి అనేది. శ్రీజాలో నాకు అన్నీ నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి ఈ మధ్య. ఆ ఒక్కటి, ఆ తొత్తర థ్యాంక్స్ చెప్పుకుంటా ఆడియన్స్కి అని చెప్పి ఓటీపీలు చేసేసి నన్ను విన్నర్ చేసి, అక్క అసలు చెప్పాలంటే లీస్ట్ మీరే వచ్చారు. ఎందుకో తెలుసా మెయిన్ రీజన్, ఈ తొత్తర వల్లే. మీకు అదే తగ్గట్లేదు, తగ్గించుకోవాలి. లేదా టాప్ 5 పక్కన పెట్టండి, నెక్స్ట్ 5th వీక్ కల్లా వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. తగ్గించుకోవాలి మీరు. మాట్లాడదాం. అలాగే బర్నీ గారు బట్టలు అయితే ఇప్పారబ్బా. అంటే బట్టలు అంటే ఏదో అనుకోకండి, ఆయన నిజస్వరూపం అయితే హౌస్మేట్స్ అందరికీ ఈ పాటికి అర్థమైపోయింది. మామూలు హింట్లు ఇవ్వలేదు, బీభత్సమైన హింట్లు ఇచ్చారు. ఒక నిమిషం కట్టిన చదువుతాను. బీభత్సమైన హింట్లు ఇచ్చారు. సో ఈ పాటికి హౌస్లోకి బుర్ర ఉంది, గుజ్జుందని అనుకుంటున్నా, వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వారం చాలా డైనమిక్స్ మారబోతున్నాయని చెప్పి నా పీతబుర్రకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ తనూజాకి అండ్ భరణికి ఏదో చిచ్చు పెట్టారు, అర్థమవుతుంది. ఈ రిలేషన్ కరెక్ట్గా వెళ్ళట్లేదు. అండ్ మనం రేలంగమామ గెటప్లో ఉంటూ సేఫ్గా నడిపించేస్తున్నాడు అనే థింగ్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. శనివారం ఎస్టాబ్లిష్ చేశారు, ఆదివారం ఎస్టాబ్లిష్ చేశారు. సో అదే బాగా రిజిస్టర్ అవుతుంది హౌస్మేట్స్కి కూడా. బాగుంటుంది గేమ్. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, మాట్లాడుకుందాం. సో మీకు ఎలా అనిపించింది సండే ఎపిసోడ్? మామూలు సండే ఎపిసోడ్తో పోలిస్తే బెటర్గా అనిపించిందా లేదా? నాకైతే బెటర్గా అనిపించింది. ఎందుకో మేబీ 50,000 వచ్చిన ఉత్సాహంలో లేదో తెలియదు, కానీ బెటర్గా అనిపించింది నిజంగానే. మీకేమనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రికమెండేషన్స్లో పడట్లేదు. కొంతమంది దొండగలు మనకి రిపోర్ట్లు కొట్టారు. సో అందుకే గత వారం నుంచి తగ్గుతూ వస్తుంది. సో మనం విడ్స్టాండ్ అవ్వాలంటే మనం వీడియోలు చేస్తాం. మీరు లైక్లు చేశారనుకోండి కొంచెం పుష్ అవుతుంది. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో 50K సబ్స్క్రైబర్స్ అయిన ఈ మైల్ స్టోన్ రోజు నేనేం చెప్తాను అనుకుంటున్నా అంటే, మన జర్నీ గురించి ఒక రోజు వస్తుంది. ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడతా, చాలా బలంగా మాట్లాడతా, మొత్తం చెప్తా. అది ఈ రోజు అనుకోవట్లేదు నేను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు మీరు. 1 lakh సబ్స్క్రైబర్స్ అది ఏ సీజన్లో అయినా అవ్వచ్చు. అయిన రోజు మనం బలంగా మాట్లాడుకుందాం. బట్ నేనేం ప్రామిస్ చేస్తా అంటే, బేసిక్గా నాకు ప్రామిస్ల మీద నమ్మకం లేదు. సో ఎష్యూరెన్స్ అనుకోండి. నేనేం ఎష్యూరెన్స్ ఇస్తాను అంటే, మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టే ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఫీలింగ్ అదే అని నా అభిప్రాయం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. బట్ ఎందుకురా ఈ గర్వం అంటే, ఎందుకంటే నేను నిజాయితీగా చెప్తా. ఏది ఉంటే అది, ఇక్కడ ఏమనిపిస్తే అది రాగా చెప్పేస్తా. అది పెద్ద కంటెస్టెంట్ అయినా, చిన్న కంటెస్టెంట్ అయినా, మిడ్ రేంజ్ కంటెస్టెంట్ అయినా ఈ తీరు ఒకటే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేసి వస్తుంది. సో మిమ్మల్ని ప్రౌడ్గా చేసే బాధ్యత నాది. అదే పనిలో ఉంటా. ఒకవేళ చేయలేకపోతున్నాను అనే నెక్స్ట్ మినిట్టే ఛానల్ డిలీట్ చేసి వెళ్ళిపోతా. అదైతే నేను మీకు ఎష్యూరెన్స్ ఇస్తా. సో మనకు ఒక రోజు వస్తుంది 1,00,000 సబ్స్క్రైబర్లు. ఆ రోజు గట్టిగా బలంగా మాట్లాడదాం. ఇది కూడా చాలా పెద్ద మైల్ స్టోన్.
సో దానికి నేను థ్యాంక్ యూ అని ఒక చిన్న పదంతో నేను సరిపెట్టలేను, మాట్లాడదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 50K సబ్స్క్రైబర్స్ అండ్ 10K ఫాలోవర్స్. ఒక వారంలోనో 2 వారాల్లో వచ్చింది కాదు, 2 సంవత్సరాలు కష్టం ఇది. ఎందుకంటే కొన్ని రోజులు ఉన్నాయి 103 ఫేవర్లో వీడియో చేసి 39 నిమిషాల డ్యూరేషన్లో వీడియో చేస్తే దానికి ఓవరాల్ వ్యూస్ 34 వ్యూస్ వచ్చి వితౌట్ లైక్స్తో ఎవడూ చూడలేని వీడియోలు కూడా ఉన్నాయి. సీజన్ 7 మధ్యలో స్టార్ట్ చేసిన. సో నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఇది ఎప్పుడు పెరగదు. చాలామంది ఏంద్రా ఇది యాటిట్యూడ్ గీర అనుకుంటారు, అది గీర కాదు, అది నా నైజం, నా నేచర్. ఎందుకంటే నిజం చెప్పేవాడికి అది ఉంటుంది. సో నేను అదే కోల్పోయాను అనుకోండి, నేను ఛానల్ కంటిన్యూ చేసి వేస్ట్. మీకైతే నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నా, మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కాలర్ ఎగరేసుకునేలాగా ఉంటుంది పవన్ గాడి ఛానల్ అది. సో ఇంకా ఆపేద్దాం ఇక్కడి నుంచి. సండే అప్డేట్ లేదు, ఎందాక లీకుల మీద వీడియో చేసి అప్డేట్లు అన్నాను. సో సండే రివ్యూ అంటేనే సండే ఎపిసోడ్ నాకు బాగా అనిపించింది. ఎవరికి ఎటువంటి ఇన్పుట్స్ వెళ్ళాలో అలాగే నీట్గా వెళ్ళే అనిపించింది. ఒక ప్యాటర్న్ నేను గమనించాను లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి. సండే కొంచెం సాటర్డే తీరు మారి, తమిళ వచ్చేస్తున్నా, తీరు మారి కొన్ని అవి పెడుతున్నారు చూసారు టాస్కుల టైపు, అది నాకు నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు సండే అంటే అవుట్రైట్ బోర్ కొట్టేసేది. నాకు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఆ స్టార్ మా పర్వర్ గేమ్లు. కొంత నచ్చేటోళ్ళకి ఉంటుంది పని, కొంచెం కట్ చేశారు, అది బాగుంది. సో నాకు ఫస్ట్ సేవింగ్ దగ్గరే వాళ్ళ ప్లేస్లో నేనుంటే నా ఫీలింగ్ ఏందిరా అని అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ సేవింగ్ ఫ్లోరా సంజన గారు సేవ్ అయినప్పుడు నేను ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ వుడ్ బీ మై, ఎందుకురా అంత ఇంగ్లీష్, ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే నా ముఖ చిత్రం ఎలా ఉంటుందని. సంజన గారు సేవ్ అయినప్పుడు కాదు కానీ ఫ్లోరా ఏంటి నాకే అర్థం కావట్లేదా, లేకపోతే ఏంటి నాలో ఏం తేడా ఉందని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఈవిడ ఎందుకు ఉంటున్నారు. అక్కడ ఆమె ఎక్స్ప్రెషన్ కూడా, నేను సేవ్ అవుతున్నానా, నిజంగానే నేను సేవ్ అవుతున్నానా అంటే, నాకంటా డక్కుడియగలు ఉన్నారా హౌస్లో, వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారంటే, లేదా మనకంటా చిన్న పిఆర్లా అని చెప్పి ఆమె ఒక చిత్రం. ఆమెకే షాక్లో ఉన్నారు, ఇది ఆన్ అవ్వకపోతే నేను షాక్లో ఉంటాను. ఓకే, సో అప్పుడు హౌస్ మేట్స్ ఫీలింగ్ కూడా శ్రీజాకి భయం ఫిట్స్ వచ్చేస్తుంది, ముఖ చిత్రం కనబడుతుంది. ఆమె పేరు దివ్యానికిత గారులో కూడా కనబడుతుంది ఎక్స్ప్రెషన్లో. రితు చౌదరి ఇంకా చిన్నది గిల్లితే చాలు ఏడ్చేటట్టు ఉంది, నోరు తిరగట్లే, ఏడ్చేసేలా ఉంది. సో ఫ్లోరా గారు ఏంటో ఎందుకు సేవ్ అవుతున్నారో, ఎలా సేవ్ అవుతున్నారో, అల్లా జీజస్ సాయిరామ్. ఓకే, తర్వాత సిల్వర్ బ్యాజ్ వచ్చిన వాళ్ళకి టాస్క్లు ఉంటాయి అన్నారు కదా, మంచిగా డిజైన్ చేశారు. సో రాముని సుమన్ శెట్టి బాగా మాట్లాడాడు. ఇలా మాట్లాడచ్చు కదా నామినేషన్లు బొక్కడి రీజను, నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు బాత్రూమ్ డోర్ వేసావు, ఫ్లష్ కొట్టలేదు, ఇలాంటి చల్లనీళ్ళు వచ్చాయి, ఇలాంటివి చెప్తాడు నామినేషన్ పాయింట్లు. బట్ ఇక్కడ బాగానే చెప్పాడు. ముందు రాము సుమన్ శెట్టి మీలో మేజర్ కంప్లైంట్స్ ఏంటని సేఫ్గా ఆడుతున్నారని. సో ఈరోజు అది అనలిస్ట్ చేయాలి, అంటే మీలో ఉన్న అది ఇంకో సైడ్ మనం అనలిస్ట్ చేయాలి. సో నెగిటివ్ పాయింట్లు మాట్లాడాలి. ఓ 3-4 పేర్లు చెప్తారు. సో రాము వచ్చేసరికి శ్రీజయ్ అనే ఆప్షన్ నాగార్జున గారు ఇస్తున్నారు. దగ్గర ప్రొలాంగ్ చేస్తారు సార్ కాన్వర్జేషన్, యాక్సెప్టెడ్, ఒక బిహేవియర్ బట్టి దాన్ని బట్టి లింక్ చేస్తారు సార్, జడ్జిమెంటల్ అని చెప్తాడు. నాగార్జున గారు కొంచెం ఆమెలో ఉన్న పాజిటివ్ సైడ్ చూపించడం కోసం ఫ్లోరా సైని గారికి మంచిగా చెప్తారు, మీరు స్లేవ్లా కనబడుతున్నారు, మిమ్మల్ని అసిస్టెంట్లా వాడుతుంది, మీరు అర్థం చేసుకోండి, మీరు బిగ్ బాస్ హౌస్ కిందకి వచ్చారు. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మనోడు ఒపీనియన్ మార్చుకుంటాడు అనమాట. ఓకే, ప్రతి దగ్గర అలా జడ్జిమెంటల్గా లేదు అని చెప్పి. సో తర్వాత సంజన గారికి గురించి నెగిటివ్ పాయింట్లు చెప్పమంటే, పక్క వాళ్ళ మాట విన్నారు సార్, ఎంతసేపు ఆమె వరుసనే, రీసెంట్గా ఎగ్ విషయం కూడా చాలా హట్టింగ్గా ఉంది. పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ పాయింట్. బిహేవియర్ మార్చుకుంటుంది అనుకుంటున్నా, ఏం మార్చుకోదు అక్క. ఇప్పుడు టెనెంట్స్ హౌస్కి వెళ్ళింది కదా, మామూలుగా ఉండదు, మీకు దూల తీరిపోద్ది. హౌస్లో అందరినీ ఈక్వల్గా చూడాలంటారు. బట్ మొన్న మాట, సో మొన్న నేను కూడా చెప్పాను కదా, ఆ మాట ఏమీ కావాలని చెప్పి నువ్వు ఏ ఊరు నుంచి వచ్చో, చీపూరు, పల్లెటూరు, లేకపోతే నీ స్థాయి ఏంటి, ఆ వర్షంలో అనలే. ఇప్పుడు మంద కూడా మనం కామెడీగా అంటాం కదా, ఆ వర్షంలో ఆ మన్నదని నేను చెప్పాను. అక్కడ అందరు కూడా, ఇక్కడ నాకు ఇమాన్యువల్ ఈ కన్నింగ్ లక్షణం నచ్చలే, మర్చిపోయి హైలైట్లో. ఇమాన్యువల్ అక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా చెప్తున్నాడు, బట్ లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మమ్మీ నువ్వు కొన్ని మాటలు ఇసిరేస్తున్నావు, తప్పుడు మాటలు ఇదని చెప్పి శ్రీజ అంటే అందరూ, ఈవెన్ బర్నీ ఎలాగో కన్నింగ్ అని అర్థమైంది. ఇమాన్యువల్ చూసారా, అక్కడ ఒకటి చెప్తున్నాడు, ఇక్కడ వచ్చి ఇంకోటి చెప్తున్నాడు. లేదు సార్ నేను ఇలా చెప్పాను, మనోడికి ఇలా చెప్పాను, ఇవే మారాలి మాస్క్ మేము చెప్పినట్టు. సో ఆ వీడియో ప్లే చేసిన తర్వాత అందరూ నాగార్జున గారు చెప్తారు, అదేమీ తప్పు లేదు, ఆమె ఉద్దేశం అది అని చెప్పి. బర్ణిమాని పిలిస్తే, బర్ణిమా ఎప్పుడు సేఫే కదా, ప్లాన్ చేసి అలా అన్నట్టు లేదు సార్. మరి లైవ్లో మాత్రం వీళ్ళు చాలా తెలవే పర్ఫార్మెన్స్లు ఇచ్చారన్నమాట. ఈవెన్ ఎమాన్యుల్ ఇప్పుడు నాగార్జున గారు కరెక్టే సార్, మీరు కరెక్టే, నాకు నచ్చింది అదే. నిన్న కూడా అలాగే, ముందేమో తనూజ వైపు స్టాండ్ తీసుకున్నారు, వీడియో ప్లే చేసి బొక్కడిగే వీడియోలో ఏం లేదు, తనూజది కరెక్ట్ అంటే సేఫ్. ఈ సేఫ్నెస్ వద్దు, ఈ సేఫ్ గేమ్ ఆడకూడదు.
రాము నెక్స్ట్ మాస్క్ మ్యాన్ అవతల వారి పర్సన్ మాట విండి, ఇది తెలిసిందే కదా, అందుకే ఆయన వెళ్ళిపోయాడు టు బీ ఆనెస్ట్. ఇప్పుడు సుమన్ శెట్టి బర్ణ గురించి ఎంత మంచి పాయింట్. చాలా నాన్న కాదు వీళ్ళ రిలేషన్ ఏంది, ఏదో రిలేషన్ రేలంగ మామ గట్టిగా తగిలింది, సేఫ్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది సార్. ఈ ఒక్క మాట చాలు గుణపం. A1 రాడ్. రీతు గురించి వచ్చి నోరు కొంచెం ఎక్కువ సార్, అది కొంచెం తగ్గించాలి. మాట కూడా ఉంటే బాగున్నా, ఆ నోరు కొంచెం ఎక్కువ, ఫ్రెండ్స్ ఎక్కువైపోయాడని చెప్పి ఆ డిమాండ్ పవర్ ఇష్యూస్ మాతో కూడా కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్తాడు. తర్వాత కళ్యాణ్ గురించి ఈ వీక్ బాగా ఆడాడు సార్, టాస్క్లు బాగా ఆడాడు, ముందు వారంతో పోలిసి అంతమించి నెగిటివిటీ ఏం లేదు సార్ అంటే. తనూజ గురించి వచ్చేసరికి కరెక్టే, పవన్ కళ్యాణ్ ముందు 3 వారాలు పత్యాపారాలు ఎక్కువైపోయి, మొన్న వారం ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద సిరీస్. నెక్స్ట్ తనూజకి వచ్చేసరికి ఊరికే ఎమోషనల్ అవుతుంది సార్, ఆర్గ్యుమెంట్లు ఎక్కువ పెడతారు, పర్ఫెక్ట్, స్పాట్ ఆన్. సో ఈ పాయింట్లు ఎంత బాగున్నాయి. బట్ నామినేషన్కి వచ్చేసరికి ఆయన ఏమవుతుందో, ఏం పూలుతుందో, కాంచన దూరుతుందో, గంగ దూరుతుందో, మంగ దూరుతుందో, ఎవరు దూరుతారో తెలియదు, కానీ ఏదేదో చెప్తాడు ఆయన. బాత్రూమ్ డోర్ తీయలేదు, ఫ్లష్ కొట్టలేదు అన్నట్టు. తర్వాత రితుకి సంజనాకి టాస్క్ పెట్టారు, 2 బుల్లులు కొట్టుకున్నట్టు ఉన్నాయి, గట్టి కొట్టుకున్నారు. ఇక్కడ అంతా నచ్చింది, ఇద్దరు ఎఫర్ట్స్ బాగా పెట్టారు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే రితు గారు విన్ అవుతారు, రితు విన్ అయింది. ఇప్పుడు సంజన గారిలో నాకు నచ్చింది ఏంటంటే కంప్లైంట్ స్పోర్టివ్గా తీసుకోవాలి. అక్కడ ఆమె కూడా చూసింది, ఆమె కంప్లైంట్ ఇచ్చిందా, లేదు కదా, ఇక్కడ కూడా కంప్లైంట్ లేవు, అది నచ్చలే నాకు. తర్వాత టాస్క్ శ్రీజకి దివ్యకి ఇమిటేషన్ టాస్క్. నాకు శ్రీజది పెద్ద ఏమో ఎట్లా, ఆమె ఇమిటేషన్ చేయమంటే ఇమిటేషన్ తప్ప అన్నీ చేసింది ఆమె. దివ్యానికి కొంచెం దగ్గరికి వచ్చింది ఇమిటేషన్, సో ఓకే. మధ్యలో స్టార్ బా పరివార్ థింగ్స్ నేను స్కిప్ చేసేస్తున్నా. తర్వాత భరణికి తనూజకి సిల్వర్ టాస్క్. అబ్బా 3 ఫేవరెట్లు థింగ్ తీసుకొచ్చి డిస్ట్రాయ్ చేయంటే వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేశారు, కానీ బొక్కలో షాంపూ, సెంటు, లిప్స్టిక్, మన అక్కేమో అదే కూతురు వచ్చి విటమిన్ ట్యాబ్లెట్లు, క్రీములు, ఇవి కాదు. ఆయన లాకెట్ లాంటి చైన్ వచ్చి తెగ్గొట్టేయడము, లేకపోతే ఆమె ఇంటి దగ్గర నుంచి పేపర్ సింపేయడము, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. సేఫ్ గార్డే నాగార్జున గారు వదిలేశారు, వీళ్ళు ఇంకా మారరా చారి అన్నట్టు. అప్పుడు కదా బాగుంటుంది. ఆమెకు లెటర్ వచ్చింది, చదివేసింది, 2 వారాల నుంచి అదే చదువుతున్నారు. ఆ లెటర్ సింపేస్తే అది కదా మ్యాటర్. అప్పుడు నామినేషన్ పాయింట్లు ఎలా ఉంటాయి, గడ్డ. అలాగే మాయ లాకెట్ ఇచ్చాడు, చైన్ కూడా ఉంది, చైన్ ట్యాగ్ కూడా అయితే ఏమో ఎంత సైకోగల్లా ఉన్నాం అంటే ఉండాలి, అలాంటి టాస్క్లు అలా ఉండాలి. అది నాకు అలా అనిపించింది. ఏమో రాను అలా అయిపోతున్నానా. ఓకే. తర్వాత సేవింగ్, రితు సేవ్ అవుతుంది. అక్కయ్య అది ఏడిపో నవ్వు అక్కకే తెలియాలి. ఓకే, సేవ్ అయిపోయింది. తర్వాత నడువు గెలడం, ఈ గెలడాలకు ఒక అందం. నెక్స్ట్ టాస్క్ డెమాన్కి కళ్యాణ్కి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ డెమాన్ పవన్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నామేమో ఈ టాస్క్లో. ఓకే, ఒక టాస్క్ గెలిచాడు, బట్ కళ్యాణ్తో పోలిస్తే కొంచెం షార్ప్గానే ఉన్నాడు, చూడడానికి అలా మబ్బుగల్లా అనిపిస్తాడు, కానీ ఉంది, మ్యాటర్ ఉంది, పొటెన్షియల్ ఉంది. మాస్ మ్యాన్ కూడా అదే అంటున్నాడు, నువ్వు కరెక్ట్గా ఆడితే నీకు పొటెన్షియల్ ఉంది, యూ కెన్ బికమ్ ఏ కింగ్. అది చాలా పెద్ద స్టేట్మెంట్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. డిమాండ్ బాయ్ కొంచెం నిమ్మకాయ పెండం మానేసి ఆటలోకి వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. సో డిమాండ్ గెలిచాడు. తర్వాత మాస్క్ మ్యాను అయిపోయింది. తర్వాత సేవింగ్లు అవుతుంది. సేవింగ్లు అయినప్పుడు శ్రీజ సేవ్ అవుతుంది. శ్రీజ సేవ్ అయినప్పుడు ఓకే, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాం, సేవ్ అయ్యాం, వెళ్ళిపోతాం అనే టైంలో ప్రియా ఎలిమినేట్ అయిపోయింది, మనీష్ ఎలిమినేట్ అయిపోయింది. సో భయం ఉంటుంది. ఆడియన్స్ అంతకీ థ్యాంక్స్. ఓకే, నన్ను టాప్ 5 వరకు తీసుకెళ్ళండి, ఫస్ట్ తీసుకెళ్ళండి, కప్పుకో వచ్చేయి. అతి చేయక అక్క అతి చేసింది. ఆ అతి నాకు నచ్చదు. ఈ అతే తగ్గించుకోవాలి శ్రీజ గారు, మీకు అర్థం కావట్లేదు, అన్నీ తగ్గించుకుంటున్నారు కానీ ఇది తగ్గించాలి మీరు. లీస్ట్ ఓట్లు మీకే వచ్చాయి గారు, శ్రీజ గారు. సో తర్వాత దివ్యానికిత మాస్క్ మ్యాన్కి అర్థమైపోయింది అనుకుంటా, స్పోర్టివ్గా ఉన్నాడు. దివ్యానికిత గౌరగా ఎమోషనల్ అయ్యారు ఫస్ట్ టైం. ఓకే, ఈమె ఎమోషనల్ అవుతుంది అంటే నేను కూడా అలా అనుకోను, ఎందుకంటే నేను మనల్ని అంత అమ్మాయి అంత స్ట్రాంగ్ అని మనల్ని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కూడా పెద్ద విషయమే. సో ఆమె ఎందుకు భయపడ్డారంటే పాపం వైల్డ్ కార్డు ఫ్లోరా ఏమో సేవ్ అయిపోయారు. సో నేనే అస్సామని ఫిక్స్ అయ్యారు అక్క. బట్ సేవ్ అవగానే ఆనంద బాష్పాలో షాక్కి గురయ్యారు, షేక్ అయ్యారు, కొంచెం ఏడిచారు. నాన్న చిన్న కూతురు దగ్గరికి వచ్చి ఇలా తుడుస్తున్నారు అన్నమాట. పెద్ద కూతురుతో డివోర్స్ అయిపోయింది కదా, చిన్న కూతురుతో. ఇప్పుడు ఈ పత్తి వ్యాపారం ఈరోజు లైవ్ రికార్డింగ్ పెట్టాను, మొదలెడతారు డప్పు 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 డప్పు. ఎవరు? బర్ణిమయ్య, దివ్య పూడుతుంది, బర్ణిమయ్య పూడించుకుంటాడు. కొంచెం మారితే బాగుంది. లైవ్ నిజంగా మిడ్ నైట్ లైవ్ రాసుకోవాలంటే చిరాకు దొరుకుతుంది. వీళ్ళు కాన్వర్సేషన్ వాళ్ళు గంట తినేస్తున్నారు వీళ్ళు. బై గాడ్స్ గ్రేస్ ఈరోజు ఆ ముచ్చట ఉండదని అనుకుంటున్నా. బర్నీ ప్లీజ్ బర్నీ. సో అలా మాస్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయారు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను, అంత డ్రామా ఏం ప్లే చేయలేదు. నాకు మాస్ మ్యాన్లో నచ్చింది, డ్రామా ప్లే చేయలేదు. స్టేజ్ మీద కూడా చాలా సెటిల్గా మాట్లాడారు ఆయన. ఏవి కూడా బాగుంది. బట్ కర్నూలు జాబుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈయన వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈయనకి యాక్సెప్టెన్స్ అనేది లేదు, యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఈయన దేవుడు బిడ్డ, దూత,
అలా ఫీల్ అవుతారు. తప్పులు నేను చేయను, అవతల పర్సన్ అందరూ తప్పులు చేస్తారో నేను క్వశ్చన్ చేస్తాను, బట్ నన్ను ఎవరో క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే నేను బిడ్డనే, దూతనే, నేను తప్పే చేయను అనే యాక్సెప్టెన్స్ లేదు ఆయన. మిస్టేక్ చేసానని ఫస్ట్ రియలైజ్ అవ్వడు, ఎందుకంటే ఆయన మిస్టేకే చేయను అనే ఫీలింగ్లో ఉంటాడు. ఆ మూర్ఖత్వ బిహేవియర్ ఆడియన్స్కి నచ్చలే. అండ్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడు. ఒకరితో ఎనిమిటి ఉంటే ఓకే, ఇద్దరితో ఓకే, హౌస్లో కొంపలో ఉన్న వాళ్ళందరితో పెట్టుకొని ఆర్గానిక్గా కాకుండా ఆర్టిఫిషియల్గా పెట్టుకొని, కొన్ని ఆర్గానిక్గా అయ్యాయి, కొన్ని ఆర్టిఫిషియల్గా పెట్టుకొని అదే బీన్ బ్యాగ్ మీద బయట కూర్చొని ఉంటే ఇంటరాక్షన్ లేకపోతే ఎలాగా? అండ్ దట్టు ఆయన ఫిజికల్ టాస్క్లు ఆడదామని ఇంటెంట్ ఉన్నా కూడా ఆయనకి సహకరించట్లేదు డ్యూ టు ఇంజరీస్. సో ఈ బిహేవియరల్ ప్యాటర్న్, ఈ ఫిజికల్ ఇష్యూస్, ఈ ఏదైతే మూర్ఖత్వ బిహేవియర్ ఏదైతే ఉందో తీసుకోడు ఆయన. ఆయన అనేస్తాడు, ఆయన తీసుకోడు ఫస్ట్ నుంచి. అంతే, తీసుకోకపోతే చిరాకు దొరుకుతుంది ఆడియన్స్కి. ఒక 2-3 ఇన్స్టెన్స్లోకి ఏంద్రా ఇలా ఉన్నాడు వినడా, ఎంతసేపు ఈయనే పర్ఫెక్టా, మిస్టర్ పర్ఫెక్టా, కరెక్ట్ కూడా గుర్తుంది, మిస్టర్ పర్ఫెక్ట్లో ఫీల్ అవుతాడు కాదు. సో ఈ రీజన్స్ వల్ల ఆయన ఎలిమినేట్ అవ్వడం ఇందులో పెద్ద షాక్ ఏం లేదు. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ ఆయన ఎలిమినేట్ అయిపోతారు, ఎందుకంటే అక్కడ లేదు ఎక్స్పెక్ట్ చేసినంత. సో ఈ రీజన్స్ వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయాడు నా ఫీలింగ్. సో మీరు మాస్క్ మ్యాన్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారో మీ వాల్యుబుల్ రీజన్స్ కామెంట్ చేయండి. సో ఆయనకి పెట్టిన టాస్క్ బ్లాక్ మాస్క్, వైట్ మాస్క్. బ్లాక్ మాస్క్ అంటే ఇంకా మాస్క్ ఉన్నట్టు, వైట్ మాస్క్ అంటే మాస్క్ లేనట్టు. సో బ్లాక్ మాస్క్లో ఆబ్వియస్గా బర్నీ గుడ్ బుక్స్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు సార్. మీరు చెప్పారు కదా రేలంగమామ, ఆ అవతారంలో ఉన్నారు ఆయన. నాకు ఒక మ్యానిపులేటర్ అనిపిస్తుంది, బట్ ఆయన రియల్ సైడ్ నేను చూశాను సార్, నాకు తెలుసు సార్. స్పాట్ ఆన్, ఎస్, గుడ్ బుక్స్లోనే ఉంటున్నాడు. రావాలి, ఆ బుక్లు ఇసిరేసి అసలైన ఫేస్ చూపించాలి. ఇమాన్యుయల్ ట్రూ సైడ్ నాతో ఏదైతే వచ్చిందో అది ఉంది సార్, అది కనపడట్లేదు మిగిలిన వాళ్ళ దగ్గర అని. ఇమాన్యుయల్లో ఉంది, చిన్న కన్నింగ్నెస్ ఉంది, కొంచెం సేఫ్ గేమ్ ఉంది, నేను చెప్పాను కదా, ఒప్పుకోవాలి ఇమాన్యుయల్ ఫ్యాన్స్. మిగిలినంతా సూపర్ పర్ఫెక్ట్, మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే పర్ఫెక్ట్, బట్ అది మార్చుకోవాలి. మార్చుకోకపోతే కష్టం. వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు కాబట్టి కొట్లిప్పేస్తారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ చాలా పాజిటివ్ వేలోనే పోడాడు. చాలా పొటెన్షియల్ ఉంది సార్, ఆయన తెలుసుకుంటే ఈ విల్ బి కింగ్. అండ్ ఆ రిలేషన్షిప్ కొంచెం దూరంగా ఉండని హెచ్చరిక అర్థం కావాలి. అంటే పులిహోర కలపడం ఆపు, నీకు పొటెన్షియల్ ఉంది ఆడు అని చెప్పి. వైట్ మాస్క్ వచ్చి శ్రీజ ఎక్స్పెక్టెడ్. అగ్ని పరీక్షలు కూడా సేమ్ అంతే సార్, 10 seconds ఫాస్ట్. తుత్తర పర్ఫెక్ట్. కళ్యాణ్, నేను ఇక్కడ అగ్ని పరీక్షలో కానీ ఇక్కడ కానీ పిలిచిన ఏకైక పర్సన్ నాన్న అని కళ్యాణే సార్. ఈయనకు కూడా సేమ్ పొటెన్షియల్ ఉంది. ఆ రిలేషన్షిప్లో అదే ఆ లత్కోర్పని లాపుకొని ఆట ఆడని చెప్పారు ఆయన ఇండైరెక్ట్గా. తనుజ, ఆమెలో నేను చూసుకుంటాను సార్, నాలాగే షార్ట్ టెంపర్, సేమ్ మాస్క్ లేదనిపిస్తుంది. ఆ రిలేషన్షిప్ది అదొక్కటే, ఆ నాన్న నుంచి బయటకు వస్తే పర్ఫెక్ట్ సార్ అని చెప్తారు. అయిపోయింది. ఓవరాల్గా టాటా బాయ్ బాయ్ మాస్క్ మ్యాన్. సో మీకేమనిపించింది? ఈ ఎలిమినేషన్ కరెక్ట్గా అనిపించిందా? ఫ్లోరా డిజర్వ్ టు స్టే ఇన్ హౌస్ అనిపించిందా? అండ్ ఈ ఎపిసోడ్లో మీకు బర్నీ గారికి, తనూజాకి గోయింగ్ ఫార్వర్డ్లో మనం ఏదైనా క్లాష్ చూడబోతున్నాం అనిపించిందా? ఏమనిపించినా ఆనెస్ట్గా బలంగా మీ కామెంట్లు చేయండి. ఈ రికార్డింగ్ పెట్టి వచ్చాను, మిడ్నైట్ ముచ్చట్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పటికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొడదాం, గట్టిగా కొడదాం. మిడ్నైట్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.